పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధ్యాన ప్రపంచం కార్యక్రమంలో భాగంగా శాంభవి మేడం అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. వారి యొక్క ధ్యానానుభవాలను, మరి అమెరికాలో వారు శుద్ధ శాకాహారాన్ని ఈ అమెరికన్స్కి అందించడానికి కాస్మిక్ కిచెన్స్ అనేటువంటి ఒక హోటల్ని వారు ప్రారంభించడం జరిగింది. తద్వారా శాకాహార భోజనాన్ని, శాకాహార వంటలను ఇక్కడ అమెరికా దేశంలో విస్తారంగా అందిస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి డల్లాస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్లో అయితేనేమి, మరి రీసెంట్గా జరిగిన సేతు వర్క్షాప్లో అయితేనేంటి, కొన్ని వందల మందికి, వేల మందికి మరి వారు అద్భుతమైనటువంటి శుద్ధ శాకాహార వంటలను ఎంతో ప్రేమతో అందిస్తున్నారు. ఈరోజు మరి కాస్మిక్ కిచెన్స్ ఓనర్ శాంభవి మేడం తోటి వారి ధ్యాన అనుభవాలను విశేషంగా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు మొదట మీ గురించి, మీది ఏ ఊరు, మీ తల్లిదండ్రుల గురించి, మీ భర్త గురించి, మీ పిల్లల గురించి, మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి. మాది మైలవరం మండలం వెలవడం గ్రామం. మా నాన్నగారు బ్రహ్మారెడ్డి, మా అమ్మగారు పార్వతమ్మ. మా చాలా పేదంటి ఫ్యామిలీ. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మా అబ్బాయి పేరు కృష్ణారెడ్డి, మా అమ్మాయి పేరు ధనలక్ష్మి. మా అల్లుడి గారి పేరు కూడా కృష్ణారెడ్డి, కోడలు గారి పేరు శ్రీలక్ష్మి, మా ఆయన గారి పేరు శ్రీనివాసరెడ్డి. మా నాన్నగారు చాలా బ్రహ్మంగారి నాటకాలు, వ్యవసాయం చేసేవాడు. పద్యాలు, పాటలు చాలా బాగా పాడేవారు. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. నేను 10 సంవత్సరాల వయసు అప్పుడే మా నాన్నతో కలిసి భజనలకి అటు వెళ్ళేదాన్ని. బాగా పాటలు అన్నీ నేర్పారు నాకు. ఈ అమెరికా అనేది వచ్చాకే మేము ఈ కుకింగ్ నేర్చుకున్నాం. ఇండియాలో ఒక గేదెను మేపుకొని ఏదో ఎలబుచ్చాం. ఫస్ట్ సారి మేము కాలిఫోర్నియా వచ్చాం. మా అమ్మాయి వాళ్ళ రెస్టారెంటు, వాళ్ళ అత్తగారు, మామగారు, మా అన్నయ్య, మా వదిన వాళ్ళ దగ్గరే ఒక 4 సంవత్సరాలు పనిచేసాం. ఆమె బాగానే నాకు అన్నీ నేర్పింది. వాళ్ళ వల్లే మేము అమెరికా వచ్చాం. మా అమ్మాయిని చిన్నతనంలోనే కుదిరించి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ సెలవే మేము అమెరికా రావటం కూడా. మంచిగా అన్నీ బాగానే సెటిల్ అయినాయండి. మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ డల్లాసు ఎక్కడో ఆడేడ పని చేస్తుండో నాన్న 10 గంటల నుంచో చేస్తున్నారు, వద్దు అని అనుకున్నాం. అసలు మీరు మానేయండి పని అన్నారు. మేమే అన్నాం అన్నమాట, ఏదో ఒకటి చిన్న కిచెన్ పెడదాం, క్యాటరింగ్లు చేద్దామని స్టార్ట్ చేసాం. బాగానే ఉంటుంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటున్నాం, అది చేస్తున్నాం, అంతా బాగుంది. మెడిటేషన్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మేము చేసింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. డల్లాస్లో ఎంతోమంది రెస్టారెంట్లు ఉన్నాయి, మాకు దక్కింది ఆ అదృష్టం, ఆ జ్ఞానులకి అందియటం. అమ్మ, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ధ్యానం ఎప్పుడు చేశారు? మీకు ధ్యానం ఎవరు చెప్పారు? మీరు ఎంతసేపు ధ్యానం చేస్తుంటారు? మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. వెళ్ళడంలో నేను శివరాత్రికి వెళ్ళాను. బంగారెడ్డి గారు అమ్మాయి అని ఒక అమ్మాయి, నీకెందుకు ఇది చెయ్యి అని అసలు వచ్చి తపనగా తీసుకెళ్ళింది నన్ను వాళ్ళ ఇంటికి. అట్ట 4 ఏళ్లలో వాళ్ళ అమ్మటి నేను కూడా వెళ్ళి చేశా. నాకు చాలా బాగుంది అది. మా కోడలకు కూడా నడుము నొప్పిగా ఉందనంటే ఈ పుస్తకం తీసిపోయి నీకేం బాధలేదని చెప్పింది. అప్పటాల నుంచి నేను రోజు ఏదో టైంలో నేను చేస్తానే ఉంటా. నేను జ్ఞానం చేస్తా, పని చేస్తా, అన్నీ మెడిటేషన్ అసలు వదిలిపెట్టను. నిద్ర పట్టకపోతే నడిచేంతప్పుడైనా లేచి చేస్తా నేను. ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు చెప్పండి. అనుభవాలంటే నాకు వస్తాయి, కళ్ళు వస్తాయి కానీ గుర్తుంటలేదు. మంచిగానే ఉంటుంది నాకు, అంతా బాగుంటుంది. ఏమి కాళ్ళు నొప్పులు అనుకో, నడువు నొప్పి అనుకో, ఏదైనా కొంచెం పని ఎక్కువయ్యి కుసేపు చేస్తే చాలు ఏదో ఒక తీసేసినట్టు. ఇక్కడ పని చేసి కూడా వద్దులేమా మీరు రెస్ట్ తీసుకోండి అన్నా కానీ మేము జ్ఞాన మహాచక్రం రోజు వెళ్ళా నేను. అసలు ఆడ కూర్చుంటే ఏదో తీసేసినట్టు కాళ్ళు నొప్పులు. 2000 మందికి చేసాం అనమాట 2 రోజులు నిలబడి. మేమే కటింగ్ చేసుకోవటం, మేమే అన్నీ గిన్నెలు కడుక్కోవటం కూడా మేమిద్దరమే. ఆయన ఏం లేదు అసలు, ఎలా వేసుకుంటా వెళ్తారు. చూడటం కూడా, ఉప్పు చూడటం కూడా ఉండదు. ఇండియాలో ఏదైనా కానీ టీ పెట్టుకోవటం కూడా రాదు మా వారికి. ఇక్కడికి వచ్చాక అసలు చాలా బ్రహ్మాండంగా చేసి అందరూ మెచ్చుకుంటారు, వాంటర్లు కూడా. ఇక్కడికి వచ్చాక జ్ఞాన మహాచక్రం చేశాక ఇంకా అసలు అందరూ చాలా మాకు సంతోషంగా ఉందండి. ఈ చేయటం మట్టికి మాకు ఎన్ని మాటలైనా మాకు జ్ఞానులకు వండి పెట్టడం మా అదృష్టం. అది మా పూర్వజన్మ సుకృతం.
ఇంతకన్నా మేమేం చెప్పలేము ఇంకా. మీ హోటల్కి వచ్చి ఎంతోమంది తింటుంటారు కదా కాస్మిక్ కిచెన్స్కి, వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? మీరు ఎలా నేర్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, చట్నీ ఎలా లేదు, దోశ ఎలా లేదు, ఎక్కడ తిన్నా కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అది ఇది అని చెబుతారు. మాకు ఇంకా అట్లా అలవాటైందయ్యా, మేము ఏం వేయట్లే దాంట్లో కూడా, అంతే ఇంకా మాకు మంచిగానే అబ్బింది అంతా ఫస్ట్ నుంచి ఇంక అట్టే ఉంటుంది. కాస్మిక్ కిచెన్స్ నుంచి ఎన్నో వంటలు మీరు చేస్తుంటారు కదా. ఇప్పుడు హోటల్లో వచ్చినప్పుడు ఆర్డర్ ఇస్తే చేయడం వేరు, వస్తారు ఒక 5 మంది 6 మంది తింటారు, మళ్ళీ తర్వాత కూడా ఇంకొంతమంది వస్తారు, వాళ్ళు కొంచెం ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళకి చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. కానీ ఇట్లా వేల మందికి చేసేటప్పుడు మనమే కటింగ్ చేసేసుకొని, మనమే వండి, మనమే పాత్రలు క్లీన్ చేసుకొని, ఇవన్నీ చేసేసరికి ఎంతో సమయం పడుతుంది, శరీరం కూడా కొంచెం బాగా టైర్డ్ అయిపోతుంది కదా. మీకు మరి అట్లాంటి సమయాలలో మీకు ఎలా అనిపిస్తుంటుంది, మీరు ఎలా దాని నుంచి బయటకు వస్తున్నారు? అసలు ఏముండదు మాకు, నొప్పులు అనేది ఎంత చేస్తంటే అంత ఆనందంగా ఉంటుంది, అసలు బిజీ అయ్యే కొద్దిగా ఆనందంగా ఉంటుంది. అసలు మా అబ్బాయి అంటాడు, ఇదేంటి మీకు రెస్ట్ ఉంటే నొప్పులు వస్తాయి ఏంటి, రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు మా కోళ్ళను మా అబ్బాయి. అసలు అది చేస్తుంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడైనా ఎంత ఆనందంగా ఉంటుంది. క్యాటరింగ్లు వచ్చినా ఏదైనా మాకు చాలా చాలా ఆనందం. కుకింగ్ అంటేనే మాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 57 సంవత్సరాలు. ఇప్పుడు మా ఆయనకి కూడా అంతే ఉంటుంది, ఇంచుమించు మా ఇద్దరి సందం 2 సంవత్సరాలు తేడాగా ఉంటుంది. ఆయన కూడా బాగానే చేస్తారు. చూసారండి, 57 సంవత్సరాలు. ఊరికే ఉంటే నొప్పులు వస్తాయంట, పని చేస్తూ ఉంటే శక్తి వస్తుందంట. సో ధ్యానం చేస్తే ఇట్లుంటుంది మరి. ఇప్పుడు మీ ఫాదరు అంటే మీ నాన్నగారు పద్యాలు పాడేవారని చెప్పారు కదా, ఆయన ఏం పద్యాలు పాడేవారో ఒక 2 పద్యాలు వినిపించకూడదు? ఒక ఏదైనా అటు అది కావాలి ఇది కావాలి అని అన్నా కానీ అప్పటికప్పుడు కవిగట్టి పాడేవారు మా నాన్నగారు, మన మనసును గురించి. మనసు కుదరదిది మాదర్చోదిది, విను వినుమంటే విననంటది, పొరుగిళ్లకునే పోతానంటది, దుది పొరుపు మెనడొల్లుతునంటది, అయ్యయ్యారామయ్యనమంటే కుయ్యబోకు నొరు ముయ్యగమంటది, దూది పరుపు మెనడొల్లుతనంటది, పాలు పెరుగు కోరతనంటది, కొంటె వాళ్ళతో ఉంటానంటది, టంకా పోరుగు బొంటును అంటది, మనసు కుదరదు ఏమి చేతు ఓ మౌనులారా, మనసు కుదరదు ఏమి చేతు, మనసు కుదరదిది మాదర్చోదిది, విను వినుమంటే విననంటది, పొరుగిళ్లకు నేను పోతానంటది, టంకా పోరుకు బొంటును అంటది, అయ్యయ్యారామయ్యనమంటే కుయ్యబోకు నొరు ముయ్యగమంటది, మనసు కుదరదు ఏమి చేతు ఓ మౌనులారా, మనసు కుదరదు ఏమి చేతు. ఎంత బాగుందో, చాలా బాగా పాడుతున్నారే. వీరబ్రహ్మేంద్ర స్వామిది ఏదన్నా పాడొద్దు? అవి రావు కానీ మామూలుగా ఒక పాట. తిండి లేక ఒకరు తిప్పలు పడుతంటే, తిన్నదరక్క ఒకరు తికమకాలయ్యారు, చెట్టు నాటేదొకరు పండ్లు తినేది ఒకరు, పశువులు మేపేదొకరు పాడి తాగేదొకరు, పంటంతా ఒకరిది ఫలితం ఇంకొకరిది, పొలియావలి పొలియావలి రావేలు గలవాడరారా పొలి, ఇక బుట్టె పిల్లలు ఇక బెరిగె పిల్లలు ఎంపల చెట్టుకులిచ్చనేసేనయ్య, అత్తలకు పీటలు కోడలకు మంచాలు మామనెత్తిన మొద్దు పెట్టేరయ్యా, వరి కూడు తింటారు వరసలేదప్పేరు పెనిమిటిని పేరెత్తి పిలిచేరయ్యా, నందామయ గురుడు నందామయ ఆనందదేవికి నందామయ. సూపర్ అమ్మా, చాలా అద్భుతం. అంటే మీ నాన్నగారితో పాటు మీరు భజనలకు వెళ్ళేవారు. మీరు భజనలకు వెళ్ళినప్పుడు మీకు గుర్తున్న పాటలు ఇంకా కొన్ని పాడండి. పాట రాదు కానీ ఒక పద్యం పాట. అనంతనామధేయాయ సర్వాకార విధాయనే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పదహే నమః, అంతులేని పేర్లు కలిగినవాడు, సమస్త స్వరూపమును నిర్మించువాడు, అన్ని మంత్రములకు అర్ధ స్వరూపుడు, ప్రపంచమును ఒక్కడే దేవుడు పతి అయి ఉన్నాడు,
రుచికల్లా వస్తువుని ఒక్కళ్ళే తినకూడదు, ప్రక్కవానికి పెట్టి తినవలనని బాము. అందరూ నిద్రించు చూడవు, అక్కడ మాత్రం మెలకుతో ఉండకూడదు. అతనికి ఏదైనా అనుమానం కలుగునని బాము, ఒక్కళ్ళే ద్రోవను నడవకూడదు. అతనికి ఏదైనా అపాయం కలిగినప్పుడు సహాయపడవాడు ఉండవలనని బాము. విషయములను గూర్చి ఒక్కడే ఆలోచించకూడదు, ఇద్దరు ముగ్గురు వ్యవచించిన వేళలు అందులో చిక్కులు విడిపోవును. సుఖం వచ్చినప్పుడు సంతోషపడకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కష్టపడకూడదు. జీవితంలో ఒకటి తర్వాత మరి ఒకటి వచ్చుచుండును కనుక ఓర్పుతో ఉండవలనని భావము. ఇది మా నాన్నగారు నేర్పిన చిన్నప్పటి. మీ నాన్నగారు అంటే బాగా ఇష్టం ఉన్నట్లుంది. మీ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. మా నాన్న ఏం లేదు, ఆ వ్యవసాయం చేసేవాడు. బాగా కష్టపడి మమ్మల్ని పెంచిండు. ముగ్గురు మేము, ఒక అక్కంది, ఒక తమ్ముడు, నేను. మా అమ్మగారు కూడా చాలా చాలా బాధలు పడి మమ్మల్ని బాగానే పెంచారు, శుభ్రంగా చూశారు. అంతా బాగానే అయింది. మేమేమో అమెరికా వచ్చాం, వాళ్ళేమో ఇండియాలోనే ఉన్నారు. మా అక్కను, మా తమ్ముడు. మా తమ్ముడికి ఒక అబ్బాయి, అమ్మాయి. తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా అమెరికా వచ్చిండు. అంతా బాగానే ఉందండి. చెట్లు అయ్యి అంతా బాగానే ఉంది. ఆరోగ్యంగా కూడా ఉండం, ఆనందంగా ఉండం. ఈ జ్ఞానంలోకి వచ్చాక ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు వాళ్ళలో మా అబ్బాయి కూడా జ్ఞానం చెప్పటం అన్నీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీలక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు చిన్నదానికి కూడా మాకు ఏదన్నా దెబ్బ తగిలినా ఏదన్నా పడ్డా కానీ ఏడ్చేదన్నమాట, నూనె పడ్డా కానీ. ఇప్పుడు చాలా నిబ్బరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అంతా బాగుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలు జన్మకు వచ్చినందుకు ఈ జ్ఞానం మాకు ఇప్పటికీ దక్కింది. అసలు ఎంత కుకింగ్ అన్నా చెయ్యి, మొన్న మేము 3 రోజులు చేసినా అసలు ఏమి లేదు, చాలా ఆనందంగా ఉంటుంది. కుకింగ్ చేసే కొద్దిగా కూడా ఆనందంగా ఉంది. ఇది అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఎంతోమంది కుక్కులు ఉన్నారు, మాకు చెప్పటం ఈ జ్ఞాన మహాచక్రానికి ఉండటం కూడా ఆ పత్రిజీ గారు, శ్రీ సార్కి, అని మేడంకి, వంశీ సార్కి, చాలా చాలా జ్ఞానులందరికీ శతకోటి వందనాలు. వాళ్ళందరినీ మేము తలుచుకుంటా పడుకుంటా. నేను వంశీ గారి రోజు చూస్తానే ఉంటా. నేను ఆయన నాకు ఎప్పుడు అమెరికా వార్త అనిపిస్తుంది. చాలండి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. మీరు ఇక్కడికి రావడం ఇంకా ఆనందంగా ఉంది. అట్లనే పెద్ద మనవరాల గురించి, చిన్న మనవరాల గురించి చెప్పండి. పెద్ద మనవరాలు చాలా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. అవి కావాలి ఇవి కావాలని బాగానే అడుగుద్ది, బాగానే ఉంటుంది. ఏమో చిన్న వచ్చిన కాంచి కూడా ఇంకా బాగుంటుంది ఇంట్లో కలగా. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కతే అనుకున్నా నేను, ఇంకొక అమ్మాయి పుట్టింది, ఇంకా మాకు ఆనందంగా ఉంది. ఇది చాలు. చూసారు కదండి, శాంభవి మేడం కాస్మిక్ కిచెన్స్ ఓనర్. ఆవిడ యూలెస్ అనేటువంటి ఈ సిటీలో అద్భుతమైనటువంటి హోటల్ని పెట్టారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మనం ఇందులో చూస్తాం. చాలామంది పని చేస్తే అలసిపోతారు, పని చేస్తే శక్తి పెరుగుతుందని చెప్తుంది మేడం. 2000 మందికి 3000 మందికి క్యాటరింగ్ ఇద్దరే వ్యక్తులు చేస్తున్నారు. 20 మందికి 30 మందికి చేయడానికి ఏడుస్తారు. 2000 మందికి 3000 మందికి క్యాటరింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. లాస్ట్ ఇయర్ డల్లాస్లో జరిగిన ప్రోగ్రామ్ అయితేనేమి, ఇప్పుడు రీసెంట్గా సేత్ విజ్డమ్ 3 రోజుల వర్క్షాప్ అయితేనేమి, తెల్లవారుజామున లేచి అంతంతమందికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మధ్యలో స్నాక్స్, టీ, కాఫీ. ధ్యానం అనేది జీవితంలో ఉంటే ఎంత అద్భుతమో చూడండి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచే చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు జ్ఞానాన్ని. మరి ఆ విశేషమైనటువంటి జ్ఞానంతో ఆవిడ జీవితం ఎంత అద్భుతంగా మలుచుకుందో, తన జీవితం అంతా ఎంత తృప్తికరంగా ఉందో ఆవిడ మాటల్లో మనం విన్నాం. ఇంతకంటే ఏం కావాలి నాకు, ఇది చాలు. అదే అల్టిమేట్ సక్సెస్ లైఫ్లో. ఎంత అద్భుతంగా ఉన్నాయో మేడం యొక్క అనుభవాలు. థ్యాంక్ యూ అమ్మా. మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు, మా కోళ్ళు, మా ఆయన అందరూ చాలా చాలా బాగుంటాం. మేమంతా మా ఫ్యామిలీ. మా అబ్బాయి అయితే ఎప్పుడు నన్ను ఏదైనా అసలు ఒక కష్టపెట్టడం కానీ, ఒక మాట అనటం కానీ, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ, ఎవరైనా మా అల్లుడు కానీ మా కోడలు కానీ ఒక తల్లిలాగా చూసుకుంటుంది. మా కోళ్ళైనా ఇంత మట్టి మేము ఒక మాట అనుకొని ఎరగడం, ఒక 10 సంవత్సరాలు పెళ్ళయి ఏమాత్రం తేడా లేకుండా శుభ్రంగా తల్లి బిడ్డలాగా ఉంటున్నాం. అది చాలు జన్మకు వచ్చినందుకు. మాకు ఇది ఒక అవకాశంగా వచ్చింది. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు మాట్లాడటం అసలు ఎప్పుడు మాట్లాడటం మాకు రాదు. చాలా సంతోషంగా ఉంది అయ్యా. థ్యాంక్ యూ. సో ధ్యానం ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ శివతాండవం చేస్తుంది. ధ్యానం ఎక్కడ ఉంటే మన రిలేషన్షిప్స్ అంత అద్భుతంగా ఉంటాయి. అంతే. ధ్యానం ఎక్కడ ఉంటే అక్కడ యూనిటీ అద్భుతంగా ఉంటుంది. ధ్యానం ఎక్కడ ఉంటే అక్కడ పండుగ. ఇటువంటి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి వంట ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడండి.
పత్రి సార్ డ్రీమ్. నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడాను శాకాహారం విలువ తెలియదు వాళ్ళకి. శాకాహారంని ప్రమోట్ చేయాలి. ధ్యానప్రియ అనేటువంటి హోటల్ని ఫస్ట్ కర్నూలులో స్టార్ట్ చేయించారు. దాని యొక్క ఉద్దేశమే అది. శాకాహారం అనేటువంటిది అందించాలి విశేషంగా ప్రపంచానికి. అందులో ఆ వంట చేసేటువంటి మాస్టరు ధ్యాని అయితే ఆనందం చెప్పనలవి కాదు. వారి యొక్క ఆలోచనల ద్వారా ఆ ఫుడ్ తిన్న వ్యక్తి తొందరగా ధ్యానం చేస్తాడు. ఇప్పుడు అమ్మ ధ్యానం చేస్తుంది రోజు. ధ్యానం చేసి వంట చేయడం ద్వారా తన ధ్యాన శక్తి అంతా ఆ వంటలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక ధ్యాని చేసే వంటలో అయినా, ఒక ధ్యాని వడ్డించేటప్పుడైనా ఆ శక్తి ఆ పదార్థానికి వెళ్ళిపోతుంది. ఆ పదార్థం ఎవరైతే తింటారో, ఆ ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళు అత్యంత తొందరగా ధ్యాన స్థితిలోకి వచ్చేస్తారు. అంత విశిష్టత దాగి ఉంది. అండ్ వీరి వంట ఎవరైతే తింటారో వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ నుంచి తొందరగా వెజిటేరియన్స్ అవుతారు. మరి విశేషమైనటువంటి సారు కలలుగన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టు అందరికీ శాకాహారం వంట చేయాలి, వంట వడ్డించాలి అనేటువంటి దాన్ని ఈ అమెరికాలో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ శాంభవి గారు, కాస్మిక్ కిచెన్స్ ఓనర్, ఎన్నో విషయాలని ఎంత సింపుల్గా చెప్పేసి చూడండి. పాడిన 2 పద్యాలలో ఎంత మర్మం చెప్పిందో. ఈరోజు శాంభవి మేడం నుంచి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.